రేపు క్యాన్సర్ డే సందర్భంగా ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియం నుంచి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ వరకు 5K రన్ జరిగింది. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వాక్ నిర్వహించిన సినీ నటుడు నవదీప్ పాల్గొన్నారు. రన్ని జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ అవేర్నెస్ లో దాదాపు 5,000 మంది విద్యార్థులు ఈ రన్ లో పాల్గొన్నారు. క్యాన్సర్ ని ముందుగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అందించొచ్చన్నారు డాక్టర్స్. కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. యశోద వాళ్ళు రన్ ఫర్ క్యాన్సర్ అనే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. 5K రన్ ఇది. సో ఆల్రెడీ ఇంత మునుపు 5 times చేశారు. ఇది 6th time. సో ఆల్మోస్ట్ 4,000 to 5,000 పీపుల్ దాకా వచ్చారు. ఇట్స్ అ గ్రేట్ పార్టిసిపేషన్. అండ్ జనరల్గానే మామూలుగా మార్నింగ్ రన్నింగ్ అనేది అందరికీ హెల్త్కి సంబంధించి ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఈ రోజున మన అంటే ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ కానీ కరెంట్గా ఉన్న మనుషులందరూ దే ఆర్ బీయింగ్ మోర్ హెల్త్ కాన్షియస్ అండ్ డూయింగ్ లాట్స్ ఆఫ్ రన్స్ అని చెప్పాలి. అండ్ ఆల్సో యశోద వాళ్ళు క్యాన్సర్ అవేర్నెస్ గురించి చేస్తున్నారు. సో పొద్దునే ఐ హ్యాపెన్ టు టాక్ టు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆల్సో ఆన్కాలజిస్ట్. సో వాళ్ళు అనడం ఏంటంటే ఆల్మోస్ట్ 30 to 40% కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే దానికి క్యూర్ ఉంటుందని. సో ఈ విషయం తెలియకో లేదంటే దాన్ని ఇగ్నోర్ చేసో చాలామంది అంటే సిమ్టమ్స్ ఏవి కనపడవు ఫస్ట్ బిగినింగ్లో. సో అది లేట్ అయ్యే వరకు 4th stage ఆర్ 3rd stage వెళ్ళే వరకు దాన్ని డిటెక్ట్ చేయకపోవడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. So early detection is one thing that they are trying to tell people, and so we all pledge to be with like stand up for cancer, stand against cancer, and then let people be aware also.